इंदिरा गांधी जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जब तक सूरज चांद रहेगा, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరణకర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ భవన ఆఫీస్లో ఈరోజు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా పెద్దలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి గారు, అలాగే సోదరుడు పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ గారు, రేవతి గారు, వేణురాజు గారు, అలాగే ప్రవీణ్ గారు, ప్రమోద్ గారు, శివ గారు, మా సీనియర్ నాయకుడు బలరాం గారు, అలాగే సాయి కుమార్ గారు, అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, మాజీ కార్పొరేటర్లు, మండల చైర్మన్స్, ప్రతి ఒక్కరికి కూడా వైశాఖ్ సంతోష్ గారు, స్వామిగౌడ్ గారు, రూపేష్ గారు ఉన్నారు, మైనార్టీ సోదరులు, ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ పువ్వు పుట్టగానే పరిమళించినట్టు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె 14 ఏళ్ల వయసులోనే వానరసేన అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో ఎదురొడ్డి నిలిచేలా ఆ వానరసేనను మొట్టమొదటగా అలహాబాద్లో 1930లో ఒక పెద్ద బహిరంగ సభ, సుమారు 15,000 మందితో బహిరంగ సభను ఏర్పాటు చేసి దాంట్లో బ్రిటిష్ వారితో ఎలా పోరాడాలి, ఎలా మన స్వాతంత్రం సిద్ధించుకోవాలని ఆమె ప్రబోధించి వానరసేనను పటిష్టపరుస్తూ సుమారు 60,000 మంది కార్యకర్తలను వానరసేన వ్యక్తులను తయారు చేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి, స్వాతంత్రం కోసము ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్న వ్యక్తి. అటువంటి నాయకురాలు ఈరోజు మన మధ్య లేరు. అలాగే ఆమె భారతదేశ ప్రధానిగా ఉన్న కాలంలో బ్యాంకులను సరళీకృతం చేస్తూ సామాన్య ప్రజలకు కూడా బ్యాంకు రుణాలు పొందేలా, అలాగే బ్యాంకు ద్వారా రైతులకు వారు పంట వేసే దానికి పెట్టుబడి కోసం డబ్బులను కూడా బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరిపిన మహానుభావ వ్యక్తి. అలాగే యువకులకు కూడా ఆమె ఎన్నో విధాలుగా వారి డెవలప్మెంట్ కోసం ఎన్నో రకాలమైన పలు రకాల పథకాలను తీసుకురావడం జరిగింది. దీనివల్ల యువతకు కూడా ఉపాధి పొందడం జరిగింది. అలాగే ఎన్నో ప్రపంచ దేశాలు భారతదేశంపై ఒత్తిడి తెచ్చినా కానీ అణ్వాయుధాలను తయారు చేయడానికి భారత్ను నిర్బంధించినప్పటికీ కూడా అణ్వాయుధాలను అలాగే ఆటం బాంబును ఆమె మన భారతదేశం తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన గొప్ప మహనీయురాలు. అలాగే వారికి కూడా బెదరకుండా 1971లో ఇప్పుడున్న బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడదీసి ఒక గొప్ప రాజనీతి మరియు యుద్ధ వీరురాలుగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మేము నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
దీంట్లో భాగంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది. ఇటు తర్వాత మేము ఆమె పూలంలో ఉన్న కాంస విగ్రహానికి కూడా పూలదండ వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి మరొక మారు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी. భారత స్వాతంత్ర సమర యోధురాలు శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క 108వ జయంతోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ దేశానికి 3వ ప్రధానమైన ఉక్కు మహిళ ప్రపంచ దేశాలు గర్వించదగ విధంగా ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశ ప్రజలకు ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వం వహించిన గొప్ప నేత. ఆవిడ గ్రీన్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ధనికులు జమీందారుల నుంచి భూమి తీసుకొని పేదవారికి పంచే కార్యక్రమం, కూడు గుడ్డ మకాన్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్ళి ఈ దేశంలోని నిరుపేదలకు, ఇంటి లేని వ్యక్తులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఈరోజు ఇందిరా ఆవాస్ యోజన కింద ఈ దేశంలో నిరంతరం గృహ నిర్మాణ కార్యక్రమం మరియు రేషన్ కార్డుల ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం, ఇలా పేద ప్రజలకు కావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గొప్ప నేత. ఈరోజున డ్వాక్రా గ్రూపులు కానీ, విద్యాలయాలు కానీ, వైద్య కళాశాలలు కానీ అన్ని రంగాలుగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసి ఆర్థికంగా ఈ దేశాన్ని పటిష్టపరిచి గొప్ప పరిపాలన దీక్షకురాలుగా ప్రతి మహిళ గర్వించే విధంగా మహిళల్ని ఈరోజు ఈ దేశంలో సగర్వంగా వాళ్ళు పనులు చేసుకోవడానికి ఆ రోజు ఆవిడ చేసినటువంటి పరిపాలనే దిక్సూచిగా నడిచినటువంటి నాయకురాలు యొక్క జన్మదినం జరుపుకోవడం ఈరోజు ఆనందంగా ఉంది. ఆ గొప్ప నేతను స్మరించుకోవడం మా అందరికీ గర్వంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం. गांधी इधर पेन्नी इंदिरा गांधी जब तक सूरज चांद रहेगा, इंदिरा जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, इंदिरा जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, इंदिरा जी का नाम रहेगा. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद.